గురు అనుకోకుండా 5 లక్షల ఆస్తి వచ్చి పడుతుంది. దానికి ఈ శనిదేవత అడ్డుగోడలాగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఉప్పులో తెద్దాం గురు. నువ్వు వెళ్ళి ఇంటికాడ మామూలుగా బాగుంది గురు. ఫస్ట్ క్లాస్ ఉంది ప్లాన్. చూడు గురు, ఇదిగో ఇది అడ్వాన్స్. పని పూర్తయిన తర్వాత ఇంతకు 3 ఇంతలు. ఇదిగో కొట్టేనే ఇష్టం వచ్చి. ఇంకా లేవలేదమ్మా. సరే త్వరగా లేదు. అలాగే.
తీసుకోండి. తీసుకోండి. ఒకప్పుడు తీసుకున్నారు కనుకనా అడగటం నాదే పొరపాటు. లేకపోతే ఏమిటి, కృతయుగం నుంచి వందలు వేలు లక్షలు కోట్లు హారతలు ఇస్తూనే ఉన్నారు. ఎవరికైనా కనిపించాడా భగవంతుడు? కనిపించి ఏరా నాయన నీ ప్రాబ్లమ్స్ అని చెప్పాను అడిగాడా? మీకు తెలిసిందంతే. ఆనాడు గజేంద్రుడు ప్రత్యక్షంగా లేదా ప్రహ్లాదుని రక్షించలేదా? పశువులకు పసిపిల్లలకు ప్రాబ్లమ్స్ ఉండవు, అందుకని గుడింగ్ గుడింగ్ మీద కనిపిస్తూ ఉంటాడు. ఏం మాట్లాడవి? నీకేమన్నా సహాయం చేశాడు కానీ నాకు మాత్రం ఏం చేయలేదు. మీ నాన్న నీకు లక్షలు ఇచ్చెళ్ళాడు, దాంతో ఫ్యాక్టరీలు, ఫర్టిలైజర్స్, షేర్ హోల్డర్స్, దేవుళ్ళు. నాకేముంది, పెళ్ళాం దగ్గర గులాంగా ఉండమని నా మొహం రాశాడు. ఏమండి, నాన్నగారిని ఎందుకు అలా ఆడిపోసుకుంటారు? మన మంచిగా ఏర్పాటు చేశారు. మాధవరావు గారు పెద్ద మనిషి, ఆయనతో కలిసి సంస్థ పెడితే 10 కాలాల పాటు బాగుంటామని అలా చేశారు. మాధవరావు గారు పెద్ద మనిషి, నువ్వు మంచి మనిషి, మధ్యం నేను లోఫర్. ఏమండి, ఆశ ఎవరి పేరుంటే అనుభవిస్తున్నది మనమేగా. తిప్పి రాయడానికి వీల్లేదు కానీ లేకపోతే మీ బాధ. భర్త బాధను గ్రహించిన మహాపతి ఉంటావు ఇండియాలో నువ్వు ఒక్కదానే ఉన్నావు. బాబు గారు, మాధవరావు గారు మీనమ్మ గారు వచ్చారండి. సరే. ఏమిటి మా కోడలు తెగన వేస్తుంది? ఏం లేదు మావయ్య, ఫోటోలో చూస్తుంటే బావ హీరోలా ఉన్నాడు, కానీ ఆ పులి ఆ తుపాకి చూస్తుంటే పిట్టల దొరలాగా వచ్చానా? ఇంకా నయం, లక్క పులి చెక్క తుపాకితో ఫోటో దిగుతాడు. మరీ పిక్చర్ వేసి మరీ చీప్ అయిపోతారని నేనే ఒక సచిన పుల్ని ఒక ఇన్స్పెక్టర్ తుపాకిని తెచ్చాను. భలేగా మాట్లాడుతున్నా మావయ్య, వెరీ ఇంట్రెస్టింగ్. మామ వాళ్ళేనా మమ్మల్ని ఏమైనా మాట్లాడిస్తారా? ఎక్స్క్యూజ్ మీ, అతయ్యారా నాన్నగారు ఏదో మాట్లాడతారు. ఉండమ్మా, బాగుండగానే నీతో కొన్ని ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడాలి. మధ్య నేందుకు, మీరు షేర్ హోల్డర్స్ మాట్లాడుకోండి. అంత కోపం అయితే అలా బావా, ప్రతి విషయానికి ఆయన తీరే అంతలే. ఇంతకీ ఏమిటున్నాయా? ఏం లేదమ్మా, యజమానికి పని వాళ్ళకి తగులనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటిని సౌమ్యంగా పరిష్కరించుకోవాలే గాని తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఏం జరిగిందన్నయ్య? శంకర్ పని వాళ్ళ మీద చేసుకున్నాడట. ఇలాంటివి తప్పు అని చెప్పిన మేనేజర్ని పనిలో నుంచి తీసేశాడు. వాడి న్యూసెన్స్ ఇంట్లోనే అనుకుంటే ఆఫీసులో కూడా మొదలు పెట్టాడా? అదే కాదు, పరిస్థితులు చేయజారినప్పుడు తప్పనిసరైంది. ఒరే, నీ వితండవాదం కట్టిపెట్టి ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేనప్పుడు జీవితంలో ఏం నెగ్గుకు రాగలరా? అమ్మా, అవునా శంకర్, పొరపాటు నీదేనని అక్కడ వాళ్ళంతా చెప్పారు. అయితే మన వాడిని చులకం చేసుకోకూడదని నేనే ఎదురు తిరిగి మాట్లాడాను. చూడండి, నా వాదం నాది, నా మతం నాది. నాది తప్పు అని ఎప్పుడు అంగీకరిస్తారు. బావ టెంపర్మెంట్ బాగానే ఉంది కానీ బుర్ర మాత్రం బొత్తిగా ఖాళీ. శాంతం లేదంటావా? సర్లే పద, టిఫిన్ తిందు కానీ. గుడ్ మార్నింగ్ బాస్. నువ్వు ఒకడు సంగిలి, ఇంటికి రావద్దు అంటే విన్నావు. మన ఆఫీస్లో జరిగిన గొడవంతా మా ఫాదర్కి మదర్కి చెప్పాను. ముసలనక్క తొందరపడి వాడి నక్క కుక్క వాడు బంగారు బాతు ఎప్పటికైనా. అందుకేగా ఆ మీనాకు నాకు పెళ్లి చేయాలని మా ఫాదర్ ఎప్పుడు ప్లాన్ వేస్తూనే ఉంటాడు. బావా, వయసు వస్తే వంకరకాళ్ళు తిన్నగా అవుతాయని శంకరు చిన్నతనం వాడే బుద్ధిమంతులు అవుతాడు. చిన్నప్పుడు మనం అనుకున్నట్టు నీ కూతురు నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి, మీనా నా కోడలు కావాలి. అవన్నీ మనం చిన్నప్పుడు అనుకున్న మాటలు బావా. బావా, నువ్వు అట్లా అంటావు నాకు తెలుసు. అరే, టైం అయిపోయింది. దాగాడి నన్ను కాలేజ్ డ్రాప్ చేద్దరు కానీ వస్తాను అత్తయ్య. అదమ్మా, వస్తాను. వస్తాను బా, వస్తానమ్మా. ఈ మాధవరావు గారు భలే టచ్ ఇచ్చాడు. ఏమిటండి? మీనాను శంకర్కి ఇవ్వడట. అవేవో చిన్నప్పుడు అనుకున్న మాటలట. పోనీలేండి, మన శంకరు సరైన వాడు కాదు. ఆ పిల్ల బ్రతికైనా బాగుపడుతుంది. అది కాదండి, అన్ని ఉండి మనశ్శాంతి లేకుండా పోయింది. మన ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఏదో జన్మలో మహాపాపం చేసుంటాం. స్వామి, స్వామి, ఎంఏ డిగ్రీ తీసుకొచ్చాను. ఆ భగవానుడు చల్లని దృష్టి సర్వదా నీపై ప్రసరిస్తాడు ఆయన. చూడమ్మా, రవి మానవతను అర్థం చేసుకుని మంచికి ప్రాణం పోసే మనిషి. పట్టుదలగా చదివి ఎంఏ పట్టా సాధించగలిగాడు. అంతా మీ దీవెన బలమే స్వామి. అంతా భగవాను. అన్నయ్య, మరే ఆ డ్రెస్ చేసుకుని మాకు ఒకసారి చూపించవా?
స్వామి, రవి ఇంకా మేలుకునే ఉన్నావా? ఏమిటి బాబు, ఎందుకా కన్నీరు? ఏమైంది? కన్నీరు కాక అమ్మకు నాకు మిగిలిందేముంది స్వామి. ఆమె ఆవేదనకు కారణం ఏమిటో ఎంత ప్రాధేయపడ్డా చెప్పటం లేదు. కన్న కొడుకుగా అమ్మను సంతోష పెట్టలేకపోయిన తర్వాత నాకు ఈ బ్రతికెందుకు, చదువెందుకు? అమ్మ దుఃఖానికి బాధకు కారణం ఏమిటో మీరైనా చెప్పండి స్వామి. అలాగే చెబుతాను బాబు. ముందే చెబితే నీ చదువు మందగిస్తుందని ఎంతకాలం మభ్యపెట్టాను స్వామి. అవును బాబు, ఇంకా చెప్పకపోతే ఆ పాపం నన్ను క్షమించదు. ఒక ఉత్తమ ఇల్లాలికి ద్రోహం చేసిన వాడిని కూడా అవుతున్నాను. బాబు రవి, జాగ్రత్తగా విను. అమ్మా! బాబు, ఏమిటి? అమ్మా, విషపూరితమైన ఈ నిజాన్ని నీలో దాచుకుని నాకు అమృతాన్ని పంచి వాళ్ళని చూస్తావా? సత్యాన్ని దాచడం, చావుని ఎదిరించడం మానవులకు సాధ్యం కాదమ్మా. బాబు, స్వామి, ఏమిటిదంతా? అమ్మా, నీ జీవితంలో జరిగిన దుస్సంఘటన చెప్పక తప్పలేదమ్మా. ఎంత పనిచేశారు స్వామి? ఇంకా ఎందుకమ్మా మభ్య పెట్టాలని చూస్తావు? నాన్న ఎక్కడని అడిగితే వ్యాపార రీత్యా ఏదో పరదేశంలో ఉన్నాడని, ఎప్పుడో ఒకప్పుడు వస్తాడని నన్ను నమ్మించావు. అమ్మా, ఇంతకాలం అబద్ధాన్ని నిజంగాను, అన్యాయాన్ని న్యాయంగాను భ్రమించి బ్రతుకుతున్నాననే సత్యాన్ని ఇప్పుడే గ్రహించానమ్మా. బాబు, అమ్మా చెప్పు, నాన్న ఎక్కడ? విశాఖపట్నంలో ఏ రీతిలో ఎక్కడ ఉంటున్నాడు చెప్పు. రవి, నువ్వు చెప్పకపోతే తెలుసుకోలేనంత అసమర్థుని కాదు. ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకున్నాడు. బాబు, అది ఏమిటి ఆవేశం? ఆవేశం కాదు, ఆవేశం. హద్దులు లేని ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. నా మాట విని శాంతించు నాయన. శాంతి? నా జీవితానికి శాంతి ఎక్కడిది? నా తల్లిని సమాధి చేసి ఆ సమాధి మీద పునాదులు నిర్మించుకున్న ఆ ద్రోహిని క్షమించలేదు. బాబు, వాడిని తీసుకొచ్చి నీ పాదాల మీద పడేస్తాను. నీకు క్షమాపణ చెప్పే వరకు వాడిని చిత్రవద చేస్తాను. అప్పటికీ నా ఆవేశం చలారకపోతే వాడి నెత్తుల కాల చూస్తాను. రవి, రవి,